MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. అసలు మసాలా సచ్ సచ్ MDH కుప్పంలో నూతన గృహప్రవేశం చేశారు సీఎం చంద్రబాబు. తెల్లవారుజాము నుంచే సీఎం కుటుంబ సభ్యులంతా ప్రత్యేక పూజలు చేశారు. శాంతిపురం మండలం శివపురంలో సీఎం సొంత ఇంటి నిర్మాణం ఇటీవలే పూర్తయింది. ఈ గృహప్రవేశం కోసం నిన్న రాత్రే కుప్పం చేరుకున్నారు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. చంద్రబాబు గృహప్రవేశం సందర్భంగా కుప్పంలో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు పార్టీ కార్యకర్తలు. ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. ఢిల్లీలోని అశోక హోటల్లో ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో భేటీ అయ్యారు ప్రధాని. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా సమావేశానికి హాజరు కావడం లేదని సీఎం చంద్రబాబు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మోదీ 3.0 ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రత సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లిస్తున్నామని గత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసింది అన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం కూలిపోయి ఉన్న రైతులు రికార్డు స్థాయి దిగుబడులు సాధించారు అన్నారు. ఖరీఫ్లో 153 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్తా ఉన్న కాళేశ్వరం నీళ్లు రాకున్నా సరే రికార్డు స్థాయి దిగుబడి వచ్చింది అంటున్నారు ఆయన. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 3వ రోజు నిందితుల్ని విచారించనున్నారు ఎన్ఐఏ అధికారులు. 2వ రోజు విచారణలో బయటకు వచ్చిన కీలక అంశాల ఆధారంగా దర్యాప్తుని ముందుకు తీసుకెళ్తోంది ఎన్ఐఏ. దేశంలోని 5 ప్రధాన నగరాల్లో సిరాజ్, సమీర్లు ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్లకి పన్నాగం పన్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయ ప్రకటనపై స్పందించారు నిర్మాత బన్నీ వాసు. సినీ పరిశ్రమలో రాజకీయాలు చాలా సైలెంట్గా, లోతుగా ఉంటాయి అన్నారు. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతోందని, ఇప్పటికైనా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ గ్రహించాలని అన్నారు. ఇండస్ట్రీ నుంచి డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే ఇరిటేట్ చేశారంటే మన ఐక్యత ఎలా ఉందనేది ప్రశ్నించుకోవాలని బన్నీ వాసు ట్వీట్ చేశారు. థియేటర్ల వివాదంపై స్పందించారు ప్రొడ్యూసర్ నాగవంశీ. ముఖ్యమైన విషయాలు వదిలేసి అనవసర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇలాంటివే పెద్ద సమస్యలకు దారితీశాయని చెప్పారు. కామన్ సెన్స్తో పనిచేస్తే సమస్యలే వచ్చేవి కాదన్నారు నాగవంశీ. సరస్వతి పుష్కరాల 11వ రోజు కాళేశ్వరానికి భక్తజనం పోటెత్తారు. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో త్రివేణి సంగమం కోలాహలంగా మారింది. ఇవాళ కాళేశ్వరం రానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం 12 గంటలకు పుణ్య స్నానం ఆచరించనున్నారు. త్రివేణి సంగమంలో ఇవాళ రుద్రహోమం నిర్వహిస్తున్నారు పూజారులు. సరస్వతి పుష్కరాలు రేపటితో ముగుస్తుండటంతో భక్తులు ప్రైవేటు వాహనాల్లో కాళేశ్వరానికి చేరుకుంటున్నారు. దీంతో కాళేశ్వరం నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా మంది భక్తులు ట్రాఫిక్లో ఇరుక్కొని నరకయాతన పడ్డారు. క్షేత్రానికి వచ్చే వాహనాల్ని 3 కిలోమీటర్ల ముందే నిలిపివేయడంతో భక్తులు అక్కడి నుంచి కాలినడకనే ఆలయానికి చేరుకుంటున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆకస్మిక తనిఖీల్లో డల్లుతనం బయటపడింది. అన్ని వార్డులను పరిశీలించి డ్యూటీ టైంలో గైర్హాజరైన వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. చేత కాకపోతే సెలవు పెట్టి వెళ్ళండి, కానీ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని వార్నింగ్ ఇచ్చారు. అల్లూరు జిల్లా కిమ్మలగడ్డ గ్రామంలో జూదగాళ్లకు చెక్ పెట్టారు రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్. రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్కి సమీపంలో చిత్తులాట, బొమ్మ బొరుసు ఆడుతున్న జూదం రాయిలను పట్టుకున్నారు పోలీసులు. వారి దగ్గర నుంచి 19 బైకులు, 1,95,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడిపందాలు, గుండాట, పేకాట, చిత్తులాట లాంటి జూదాలు వాడుతున్నారనే సమాచారంతో తనిఖీలు చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు డీఎస్పీ. కర్నూలు జిల్లా తుంగభద్ర డ్యాం ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రాజెక్టులో 80 టీఎంసీలకు మించి నిల్వ చేయొద్దని నిపుణులు హెచ్చరించారు. గత ఏడాది ఆగస్టు 10న 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో అన్ని గేట్ల సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు అన్ని గేట్లను మార్చాలని సూచించారు కన్నయ్య నాయుడు. ఈ ఏడాది సాధ్యం కాకపోవడంతో కనీసం 105 టీఎంసీల కెపాసిటీ నుంచి 80 టీఎంసీలకు తగ్గిస్తే గేట్లపై ఒత్తిడి తగ్గుతుంది అన్నారు ఆయన. పెద్దపల్లి జిల్లా నీరుకుల్ల రోడ్డు సమీపంలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర ఊర్లోని చెత్తంతా తీసుకొచ్చి ఆ ప్రాంతంలోనే పడేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో పంట పొలాలకు వెళ్లే రైతులు మార్నింగ్ వాకర్స్ దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చికెన్, మటన్ సెంటర్ల నిర్వాహకులు కూడా వ్యర్థాల్ని ఇదే ప్రాంతంలో పడేస్తున్నారు. వర్షానికి తడిసి దుర్వాసన వస్తోందని ప్రయాణికులు, రైతులు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు పరిధిలో పట్టుబడ్డ 2 లక్షలు విలువ చేసే అక్రమ మద్యం ధ్వంసం చేశారు ఎక్సైజ్ అధికారులు. నాటు సారాతో పాటు కర్ణాటక మద్యం ధ్వంసం చేశారు. మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అల్లూరు జిల్లా గుర్తేడు వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి దగ్గర నుంచి 150 కేజీల గంజాయి, 10,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానం రాకుండా చిన్న పిల్లలతో గంజాయి అక్రమంగా తరలిస్తున్నారు ఢిల్లీకి చెందిన యువతులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒకే రోజు అర్ధరాత్రి 3 దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఈద్గా మెడికల్ షాపు, బస్టాండ్లోని మెడి ప్లస్, పాత బస్టాండ్లోని కిరాణా షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. షట్టర్లు ధ్వంసం చేసి ₹1,00,000 నగదు, సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను ఎత్తుకెళ్లారు. 3 షాపులను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నాయుడుపేట హైవేలోని గాదంకి టోల్ ప్లాజా దగ్గర దారి దోపిడీకి యత్నించారు ముగ్గురు యువకులు. పుంగనూరు నుంచి తిరుపతికి వస్తున్న చంద్రశేఖర నాయుడు కారుని వెంబడించారు. టోల్ ప్లాజా దాటిన తర్వాత టోల్ సిబ్బందిని చెప్పి కారుని అడ్డుకున్నారు. కారులో డ్రగ్స్ ఉన్నాయంటూ తనిఖీ చేయాలని హడావుడి చేశారు. కారులో ఉన్న మహిళ మెడలో చైన్ లాక్కెళ్లేందుకు యత్నించారు. దీంతో కారు డ్రైవర్తో కలిసి చంద్రశేఖర్ యువకులపై ప్రతిఘటించాడు. ఇద్దరు పారిపోగా ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సేవలో పాల్గొనేందుకు ఎన్ఆర్ఐలకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. శ్రీవారి సేవకు 14 దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఆసక్తి కలిగి ఉన్నట్టుగా గుర్తించి ఔత్సాహికులతోటి టీటీడీ ఈవో వీడియో సమావేశం నిర్వహించారు. త్వరలో ఎన్ఆర్ఐలకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావడంతో భక్తులు పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో కంపార్ట్మెంట్లన్నీ నిండి బయట క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు భక్తులు. ఈ క్రమంలో సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. జపాన్ను అధిగమించింది ఇండియా. $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. నిన్నటి నీతి ఆయోగ్ సమావేశంలో భారత ఆర్థికాభివృద్ధికి సంబంధించిన IMF గణాంకాలను నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం వివరించారు. 2047 కల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతా ఉన్నారు ప్రధాని మోదీ. నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత్ భారత లక్ష్యాలను వివరించారు. కేరళలోని పలు జిల్లాల్లో కుండపోత వాన పడుతోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు చెట్లు కూలిపోయాయి. చెట్లు, కరెంటు పోల్స్ విరిగిపడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పలు పట్టణాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, అలప్పుజ, త్రిశూర్, ఇడుక్కి, మలప్పురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. మింట్ రోడ్డు, హుమాయూన్ రోడ్డు, శాస్త్రి భవన్ సహా అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఢిల్లీలోని NCR ప్రాంతంలో వడగళ్ల వాన పడింది. భారీ వర్షంతో పాటు ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. వాన గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షంతో ఢిల్లీ రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది. 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఢిల్లీలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సంస్థలు ప్రకటించాయి. తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దాంతో తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందన్న హెచ్చరికలతోటి నీలగిరి, కోయంబత్తూరులకు NDRF బృందాలను తరలించింది. మరోవైపు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతోటి కావేరీ నదికి వరద పోటెత్తుతోంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు ప్రత్యేక క్యాంపులకు తరలిస్తున్నారు. కర్ణాటక బెళగావిలో రామలింగ మఠాధిపతి లోకేశ్వర స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారంటూ కేసు నమోదవడంతో ఆయన్ని జైల్లో వేశారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు కిడ్నాప్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సౌత్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది రామాయణ్ మూవీ టీం. 2 భాగాలుగా రిలీజ్ అవుతున్న సినిమా తొలి భాగంతో యష్ 1-2 సీన్లతో మాత్రమే కనిపిస్తారని వెల్లడించింది. తొలి భాగం ఎక్కువగా అయోధ్య నేపథ్యంలో జరిగే కథ కావడంతో రావణాసురుడి పాత్ర ఉండదు అన్న ప్రచారం జరుగుతోంది. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. Asli masale sach sach. MDH.